మల్కాజిగిరికి వద్దాం. నిన్న ఇచ్చినటువంటి సవాల్లో కేటీఆర్ గారు నిన్న ఒక మాట మాట్లాడుతూ ఎందుకు ఈడీ సిబిఐల పైన నమ్మకమా? అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రానికి చెందిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంస్థ మేడిగడ్డపై ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమైనది. దాన్ని పట్టుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకంగా ప్రాజెక్టు కూలిపోతుందని. మరి ఎవరు ఇవ్వాలి? దానికి సంబంధించి పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఏదైనా ఒక ఏజెన్సీ వచ్చి అక్కడ మేడిగడ్డకు సంబంధించినటువంటి డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఏమైనా తయారు చేయాలా? లేదంటే బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఏదైనా సేఫ్టీ అథారిటీ ఏమి చేయాలా? ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేటువంటిది కేంద్రానికి సంబంధించింది. ఇంకెవరు ఇవ్వాలి మరి? అది రాజకీయ ప్రేరితమా? మరి దానిపైన కూడా సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు కదా. అది కూడా కేంద్రానికి సంబంధించింది, వాళ్ళంతా కావాలని ఇస్తున్నారని. ఇంత దారుణాన్ని కొడగట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దీనికి సంబంధించి? అంటే ఒక రాజకీయం కోసం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం తప్ప నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాకుండా ఇంకే అథారిటీ ఇవ్వాలి? సిడబ్ల్యూసీని నమ్మకూడలేము, నేషనల్ వీళ్ళని ఇవ్వలేము, దీనికి సంబంధించి ఎవరిని మనం నమ్మలేము. మరి ఎవరిని నమ్మాలి? ఈడీ సిబిఐ పైన నమ్మకం లేదు, ఈడీ సిబిఐ పైన నమ్మకం ఉండొద్దు. ఎవరిపైన నమ్మకం ఉండాలి? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆడినటువంటి అధికారుల మీద మాత్రమే నమ్మకం ఉండాలా? పాపం మీరు చేయబట్టే అప్పుడున్నటువంటి అధికారులంతా బలైపోతున్నారు కదా, అధికారులు చెప్పుకోలేక చేయలేక. సో మేడిగడ్డ అనేటువంటిది ఇక రగులుతున్నటువంటి రావణ కష్టం లాగానే మారేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు మరి మేడిగడ్డను ఇవన్నిటినీ కాళేశ్వరం ప్రాజెక్టు వదిలేస్తే ప్రాణహిత చేయవెళ్ళగానే, లేదంటే పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలుగుతారా లేదా తెలియదు, పోటాపోటీగా ఏం చేస్తారా తెలియదు. కానీ దీనికి సంబంధించి మా హరి చెప్పినట్లు మీరు దిగిపోతే, మీకు చేత కాకపోతే దిగిపోండి, మేడిగడ్డకు పరిష్కారం చూపుతాము, మేడిగడ్డలో ఎన్డీఎస్ఏది రాజకీయమైనటువంటి ప్రేరేపితము. మల్కాజిగిరిలోనే తెలుసుకుందాం. దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా? నేను ఎమ్మెల్యే అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉంటే పాపం ఆయనను సీఎంగా రాజీనామా చేసి రావాలట. వాళ్ళెందుకు నిరూపించుకోవచ్చు కదా. సీఎంఏ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరే అదే కరీంనగర్లో పోటీ చేయొచ్చు కదా. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరే అక్కడే కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయొచ్చు కదా. లేదంటే మెదక్ నుంచి ఎంపీ పోటీ చేయొచ్చు. రేవంత్ రెడ్డి మీదే పోటీ చేయడం ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు సవాలు విసురుతున్నారు, ఎమ్మెల్యే మాకు సీఎం రేవంత్ రెడ్డి అక్కర్లేదు, సాధారణ కార్యకర్త ఓడగొడతారు అనేటువంటిది. సీఎం దానికి సంబంధించి అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి పడిపోతున్నటువంటి దాన్ని తీసుకువచ్చి, బీఆర్ఎస్ పార్టీ కనుమరుగుతున్న దాన్ని తీసుకువచ్చి బీఆర్ఎస్ను లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పే ఇంకొకటి కానే కాదు అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇది వీళ్లకు సంబంధించి ఎందుకు చేస్తున్నటువంటి